అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నక్కపల్లి నేషనల్ హైవే పైన అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది ఓ ట్రావెల్స్ బస్సు. ప్రమాద సమయంలో ట్రావెల్స్ బస్సులో సుమారుగా 36 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ప్రయాణికుల్ని బయటికి తీసి ఆసుపత్రి తరలించారు స్థానికులు. చెన్నై నుంచి భువనేశ్వర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే డ్రైవర్ నిద్రమత్తు వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో చెన్నై నుంచి భువనేశ్వర్ వెళ్తుందో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అనకాపల్లి జిల్లా నక్కపల్లి హైవే పైనే ఒక పక్కనే కాలు ఉంటే ఆ కాలులోకి దూసుకెళ్ళింది. సో విజువల్స్తో మనం చూస్తున్నాం, కాలులోకి దూసుకెళ్లి బస్సు బోల్తా కూడా కొట్టినట్టుగా ఉంది. సో 36 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుని వారందరినీ కూడా హుటాహుట్న స్థానికుల సహాయంతో బయటికి తీసి ఆసుపత్రి తరలించారు. సో నిద్రమత్తే ప్రధాన కారణం. హైవే పక్కన ఉన్నటువంటి కాలులోకి దూసుకెళ్ళడం అంటే డైరెక్ట్గా ఒకటి వేగాన్ని నియంత్రించలేకపోవడం, ఇంకోటి నిద్రమత్తు, రెండు కనబడుతూ ఉన్నాయి. సో దానంతరం అదే వెళ్ళిపోయి ఆ కాలులో పడిపోయింది. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. కాలులో బస్సు పూర్తిగా బోల్తా కొట్టింది, వన్ సైడ్గా వంగిపోయింది. సో అటు డ్రైవర్ వైపుగా పైకి వచ్చేసి వెనకాల భాగం మొత్తం కూడా పూర్తిగా, ఇంకో వైపు భాగం మొత్తం కూడా పూర్తిగా లోపలికి వెళ్ళిపోయింది. సో మనం విజువల్లో చూస్తున్నాం కింద. సో అక్కడికి పోలీస్ సిబ్బంది, కొంతమంది సహాయక సిబ్బంది కూడా వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా స్థానికుల సహాయంతో బయటకు తీసే ప్రయత్నం చేశారు. సో బస్సు ఇంకా అలాగే ఉండిపోయింది. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. ఎక్కువగా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేవారు ఎక్కువగా ట్రైన్ ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ట్రైన్ రిజర్వేషన్ దొరకలేదనో ఆల్టర్నేట్గా ప్రైవేట్ ట్రావెల్స్ ఉపయోగిస్తూ ఉన్నారు. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ అంటేనే ప్రమాదం అనే రకంగా మారిపోయింది. ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా ఎవరైనా సుదూర ప్రాంతాలు అలా ఆలోచన చేస్తున్న వారంతా కూడా ఒకసారిగా గుండెలు, వాళ్ళ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. ఎప్పుడేం జరుగుతుందో అర్థం కావడం. నిన్న ఆల్రెడీ కూకట్పల్లి దగ్గర ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఏ రకంగా అగ్నికి ఆహుతైపోయినా చూసాం. ఎటువంటి ప్రాణ నష్టం వాటిలో లేదు, కానీ ఒక ప్రమాదం అయితే జరిగింది. అంతకు మునుపు కర్నూలు సంఘటన, అంతకు మునుపు చేవెళ్ళ దగ్గర ఇంకో సంఘటన, వరుస సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్న తరుణంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణం చేయాలంటేనే ప్రజలంతా ప్రాణ అరచేతిలో పెట్టుకొని బతుకుతున్న పరిస్థితి. సో ప్రజెంట్ ఇక్కడ చూస్తున్నటువంటి ఈ విజువల్లో కనిపించే బస్సు అది చెన్నై నుంచి భువనేశ్వర్ వెళ్తోంది. సో ఈ మార్గం మధ్యలో అనకాపల్లి జిల్లా దగ్గర నక్కపల్లి నేషనల్ హైవే పైన ఓ కాలువ దగ్గర వేగాన్ని నియంత్రించలేక నిద్రమత్తులో ఉన్నాడో కారణం తెలియదు, కానీ బస్సు పూర్తిగా కాలులోకి వెళ్ళిపోయింది. ఒక్కసారిగా వంగిపోయింది, పడిపోయింది. 36 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా ఈ సంఘటన జరగడంతో ప్రయాణికులంతా కూడా ఉక్కిరిబిక్కిరయ్యారు. వారంతా కూడా చాలా తీవ్రంగా గాయాలు కూడా అయినట్టు తెలుస్తోంది. ఎటువంటి ప్రాణ నష్టం అయితే లేదు యాజ్ ఆఫ్ నో, కానీ చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో అక్కడ స్థానికుల సహాయంతో పోలీసులు, ఇతర సహాయ సిబ్బంది మొత్తం కూడా వచ్చి ఆ ప్రయాణికుల్ని బయటికి తీసి ఆసుపత్రిలో చేర్పించారు. సో మీలో ఎవరైనా ఈ మధ్య కాలంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణించి ఉంటే ఈ వరుస సంఘటనల తర్వాత అందులో ప్రయాణించడం మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఎవరైనా డ్రైవర్ అత్యుత్సాహంతో వేగంగా వెళ్తున్నా, నిర్లక్ష్యంగా వెళ్తున్నా, డ్రైవర్ ఒకవేళ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి ఉన్నా, ఇట్స్ యువర్ రైట్. మీరు డబ్బులు చెల్లించి వెళ్తూ ఉన్నారు కాబట్టి మీ ప్రాణాలు సేఫ్గా మీరు డెస్టినేషన్ చేరాలన్నా, మీ ప్రాణాలు బాగుండాలన్నా డెఫినెట్గా క్వశ్చన్ చేయండి. అవసరమైతే సంబంధిత ఆర్టీఓ అధికారులకు, ఆ జిల్లా పరిధిలో ఉన్నటువంటి సంబంధిత ఆర్టీఓ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా తప్పేమీ లేదు. బికాజ్ మీ ప్రాణాలు గాల్లో కలవకుండా ఉండాలి, మీకేం కాకుండా సేఫ్గా మీ డెస్టినేషన్ చేరుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరం కూడా ఈ బాధ్యత నివర్తించాల్సిందే. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి రామచంద్రరావు సిద్ధంగా ఉన్నారు. ఎస్ రామచంద్రరావు, ఏం జరిగింది? ఈ ఘటనలో ఎటువంటి క్యాజువాలిటీస్ ఉన్నాయి? సో అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు, డ్రైవర్ లేదా కండక్టర్ ఏం చెప్తున్నారు? ఎలా జరిగింది ఈ ఘటన? ఈ బస్సు భువనేశ్వర్ నుంచి చెన్నై వెళ్తుంది. ఈ తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే భువనేశ్వర్లో నిన్న సాయంత్రం బస్సు బయలుదేరి చెన్నై వెళ్తున్న క్రమంలో దాదాపు 36 మంది, అంటే అక్కడ డ్రైవర్ ఇతర సిబ్బందితో కలిస్తే 38 మంది బస్సులో ప్రయాణం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే అనకాపల్లి తర్వాత నక్కపల్లి పరిసర ప్రాంతాల్లో వచ్చేటప్పటికి ఒకసారిగా బస్సు అదుపు తప్పింది. ఆ పక్కనున్న పంట కాలంలోకి దూసుకుపోవడం జరిగింది. అయితే అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో అందరూ కూడా బయటపడ్డారు. మొత్తం 38 మందిలో 12 మందికి గాయాలయ్యాయి. అక్కడ దగ్గరలోనే నక్కపల్లి ఏరియా ఆసుపత్రి ఉండడంతో వారందరినీ కూడా తెల్లవారుజామునే పోలీసులు అలాగే స్థానికులు కూడా తరలించడం జరిగింది. అయితే అదృష్టవశాత్తు హైవేలో వేగంగా వెళ్తున్న దశలో బస్సు అదుపు తప్పింది. నిజానికి చూసుకుంటే ఇది ఎక్స్ప్రెస్ హైవే తరహాలో ఇటు చెన్నై, కోల్కతా వైపు చాలా భారీ ఎత్తున వాహనాలు వెళ్తుంటాయి. గతంలో కూడా చాలా సందర్భాల్లో
ఈ ప్రమాదాల నేపథ్యాన మృత్యువాతలు పడిన పరిస్థితి. అయితే ఈ ఘటనలో మాత్రం క్షతగాత్రులు అంటే గాయాలతోనే పరిమితమైన పరిస్థితి. ఇది ఒక రకంగా అదృష్టంగా భావించవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఇది భువనేశ్వర్ ప్రాంతానికి చెందిన ట్రావెల్ బస్ గా గుర్తించడం జరిగింది. సోమాలియా అనే ఒక ప్రైవేట్ ఆపరేటర్ కు సంబంధించిన బస్సు నంబర్ NL 01B7474. అయితే ప్రాథమికంగా డ్రైవర్ నిద్ర రావడంతో ఒకసారిగా కొన్ని సెకండ్ల పాటు అంటే లిఫ్ట్ పాటులో ఒకసారిగా కళ్ళు మూసుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. మీరు చెప్పినట్టు దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కాస్త డ్రైవర్ నిద్రతో పూర్తిగా నిద్రపోయిన తర్వాత ఈ తరహా ప్రయాణం కానీ లేక నిద్ర వచ్చినట్టయితే మార్గంలో ఎక్కడైనా సేఫ్ ప్లేస్ లో బస్ పార్కింగ్ చేసి తర్వాత ప్రయాణం చేయాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఇటు ప్రైవేట్ ఆపరేటర్లు సహజంగా లక్ష్యాన్ని త్వరగా చేరాలని, నిర్ణీత సమయానికి చేరాలన్న భావం, అలాగే లోపల ఉన్న ప్రయాణికులు కూడా అట్లాంటి భావంతోనే ఎక్కువ మంది ఉన్న దశలో ఈ రకంగా ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు తాజాగా మీరు అన్నట్టు ప్రైవేట్ బస్సులో ప్రయాణం చేయాలంటే భయం వేసే పరిస్థితి. ఇటీవల చూసుకుంటే చాలా ప్రైవేట్ బస్సులు దగ్ధం కావడం ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అయితే ఈ బస్సు విషయంలో మాత్రం డ్రైవర్ నిద్ర అంటే ఇది టెక్నికల్ గా ఒక తప్పుదం అయినప్పుడు కూడా మానవ తప్పిదంగానే మనం చెప్పుకోవచ్చు. అతను నిద్రపోతున్న దశలో ఒక్కసారిగా బస్సు అదుపు తప్పింది. నిజానికి ఎక్కువ సమయం నిద్రపోయినట్లయితే బస్సు చాలా దూరం ప్రమాదం గురయ్యే అవకాశం ఉంది. అయితే పోలీసులతో మనం మాట్లాడడం జరిగింది. అయితే డ్రైవర్ ఒకసారిగా నిద్రపోతున్న దశలో ఒకసారిగా గుర్తించడంతో బస్సుని కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే బస్సు వేగంగా అంటే దాదాపు గంటకి 80 కిలోమీటర్ల పైగానే స్పీడ్ తో వెళ్తున్నట్టు కూడా గుర్తించడం జరిగింది. పంట కాలంలో పడిపోయింది. అయితే కొద్ది దూరం వెళ్ళినట్లయితే అక్కడికి వరహా నది అట్లాంటి నదులు కూడా ఉన్న పరిస్థితుంది. సహజంగా అట్లాంటి హైవేల్లో ముఖ్యంగా నక్కపల్లి పాయకరాపేట మధ్య గతంలో జరిగిన ఆ రోడ్డు ప్రమాదాల్లో చాలా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఘటనలో మాత్రం అదృష్టవశాత్తు కేవలం స్వల్ప గాయాలతోనే వీరంతా కూడా బయటపడ్డారు. వీరందరినీ కూడా డిశ్చార్జ్ చేశారు. ఉదయం పోలీసులు కూడా వీరికి బ్రేక్ఫాస్ట్ లాంటివి కూడా అందించారు. వీరందరూ కూడా తిరిగి భువనేశ్వర్ వెళ్ళడానికి వారికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు పరిస్థితుంది. ఈ దశలో ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న హోంమంత్రి అనిత కూడా ప్రమాదంపై ఆరా తీశారు. వారందరూ కూడా ఒరిస్సా ప్రాంతానికి చెందిన వ్యక్తులు కావడంతో వారికి అవసరమైన సాయం అందించాలని కూడా సూచించినట్టు తెలుస్తోంది. థ్యాంక్ యూ రామచంద్రరావు. సో మొత్తంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి దగ్గర కాలువలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ బోల్తా కొట్టింది. 36 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ బోల్తా కొట్టడంతో అక్కడ స్థానికుల సాయంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టి వారందరూ కూడా ఆసుపత్రి తరలించారు. సో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రమాదాలు రోజు రోజుకి వెంటాడుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఎటువంటి ప్రాణ నష్టం కలగలేదు, కానీ చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఒకసారిగా అక్కడ బోల్తా కొట్టిన విజువల్ చూస్తే అర్థమవుతోంది ప్రయాణికులంతా ఎలా ఉక్కిరిబిక్కిరి అయిపోయారు, ఒకరిపై ఒకరు ఎలా పడిపోయారు, తలకిందలు అయిపోయి అర్థమవుతోంది. సో విజువల్లో చాలా ఎక్స్ట్రీమ్గా ఉన్నాయి. బట్ ఏదేం జరిగినా ఇటువంటి సంఘటన చాలా తీవ్ర కలవరపాటు గురి చేస్తోంది. సో వరుస సంఘటనలతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణాలు అంటేనే ప్రజలంతా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు. సో ఈ సంఘటన తర్వాత మీరు రీసెంట్గా ఏదైనా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణం చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? డెఫినెట్గా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో డ్రైవర్లు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కానీ గవర్నమెంట్ నడిపించే బస్సెస్ కానీ చాలా సుదూరంగా మీరు వెళ్తున్నట్టయితే కనుక డ్రైవర్ నిర్లక్ష్యాన్ని గమనించండి. ఓవర్ స్పీడింగ్ ఉన్నా కంప్లైంట్ చేయండి, లేదంటే డ్రైవర్ ఆల్కహాల్ తీసుకున్నా కంప్లైంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇఫ్ ఎట్ ఆల్ స్పేర్లో ఇంకో డ్రైవర్ ఉన్నారా లేదా కూడా తెలుసుకోండి. అట్ ది సేమ్ టైం మీకు అన్ని రకాలుగా అక్కడ సేఫ్టీ మెజర్స్ అంటే హ్యామర్స్ కానీ, ఎమర్జెన్సీ బ్రేక్ డోర్ బ్రేక్ చేయడానికి హ్యామర్స్ కానీ, ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ అవుతుందా లేదా అని కానీ ఇలా అన్ని రకాలుగా చెక్ చేసుకోండి. బికాస్ మనం ఒకటి జరుగుతున్నప్పుడు దాన్ని నివారించడం కోసం ఎన్ని రకాలుగా చర్యలు తీసుకున్న తప్పలేదు, జాగ్రత్తలు తీసుకున్న తప్పలేదు. అటువంటి చర్యలు తీసుకోండి. సో మీరేదైనా రీసెంట్గా వెళ్ళి ఉంటే, మీకు ఏదైనా ఇటువంటి అన్యూజువల్ థింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటే కనుక మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ చేయండి.